కశ్మీర్ని వాళ్ళ కోసం వాడుకొని ఈరోజు కశ్మీర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ షేక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ఎన్ని మాటలైనా చెప్పచ్చు, మేము ఇండియాతో ఉంటాం, మేము ఏ మిలిటరీ యాక్షన్ తీసుకున్నా కానీ మేము సపోర్ట్ చేస్తాం అది ఇది అని. కానీ గ్రౌండ్ రియాలిటీ హార్ట్ఫుల్గా వాళ్ళ లోపల నుంచి వచ్చే మాట అండి అది. చూడండి, నాకు ఒక్క డౌట్ సార్ మేజర్ హర్షవర్ధన్ ఏంటంటే, మొన్న హోమ్ మినిస్టర్ వాజ్ దేర్ ఇన్ కశ్మీర్ ఫర్ విచ్ హీ వాజ్ నాట్ ఇన్వైటెడ్. అంటే దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. నాకు తెలిసి ఆయన రెండో రోజు సర్కాస్టిక్గా ట్వీట్ పెట్టాడు యాజ్ అ టూరిజం మినిస్టర్ అండి, బికాస్ టూరిజం ఈజ్ హ్యాండ్లింగ్. ఐ ఫెల్ట్ సారీ ఫర్ ద మిస్ హ్యాపెనింగ్ అని చెప్పి. అంటే సార్ సర్కాస్టిక్ అని చెప్పడం ఏంటి, నన్ను సీఎంగా కూడా వీళ్ళు గుర్తించలేదు, నేను టూరిజం మినిస్టర్గా నేను స్టేట్మెంట్ ఇస్తున్నానని. సమ్ము అంటే వాళ్ళ ఎనార్కిస్టిక్ యాటిట్యూడ్ ఉంది చూసారా, అది ఉంటుంది. వాళ్ళు వాళ్ళ పిల్లలు ఫ్యామిలీస్ సేఫ్గా ఉంటాయి. నార్మల్ కాశ్మీరీస్ దే హ్యావ్ టు ఫేస్ దిస్ స్ట్రగుల్ అండ్ దే ఇగ్నైట్ ఇండాక్ట్రేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. అవును. సో అది గ్రౌండ్ రియాలిటీ అక్కడ. సో ఇలాంటి వాటిలో నుంచి ఇండియన్ ఆర్మీ కానివ్వండి, ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, నాట్ జస్ట్ బై మీన్స్ ఆఫ్ వైలెన్స్, మనం వాళ్ళకి హెల్ప్ చేసి లోకల్గా సపోర్ట్ చేసి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ ఇండియాలోకి తీసుకురావడానికి మనం ఆల్మోస్ట్ ఒక 30-35 ఇయర్స్ నుంచి మనం చాలా కష్టపడుతున్నాం. ఒకానొక టైంలో ఎలాగుండేది అంటే కశ్మీర్ పాపులేషన్ ఈ ఇండియన్ పాపులేషన్లో హార్డ్లీ 1%, కానీ కశ్మీర్కి వెళ్ళే ఫండ్స్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ ఇండియన్ మొత్తం బడ్జెట్లో చూసుకుంటే. సో మనం అంత చేస్తున్నా కానీ అక్కడ లోకల్గా ఎందుకు మనకి అంత సపోర్ట్, అలాగని చెప్పి కంప్లీట్గా అందరూ టువర్డ్స్ పాకిస్తాన్ అని చెప్పలేము. అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో చాలా గ్రూప్స్ ఇండిపెండెంట్ కాశ్మీర్ అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఇందులో 3 గ్రూప్స్ ఉన్నాయండి. నేను చాలా మందితో క్లోజ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కశ్మీరీస్లో, హూ రియల్లీ వాంట్ టు బీ విత్ ఇండియా. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి మాకు కశ్మీర్, నాకు ఇండియా వద్దు, పాకిస్తాన్ వద్దు అని పైకి చెప్పే వాళ్ళు ఉన్నారు. అలాగని మళ్ళీ మేము పాకిస్తాన్తో వెళ్ళిపోతామని చెప్పే వాళ్ళు కూడా చాలామంది కశ్మీరీస్ ఉన్నారు. సో గ్రౌండ్ రియాలిటీ మీరు చూసుకుంటే కశ్మీర్ది ఇది. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు కశ్మీర్ కావాలి, నాకు ఇండియాతో సంబంధం లేదు, పాకిస్తాన్తో సంబంధం లేదు అని అనేవాళ్ళు, వీళ్ళు గోడ మీద పిల్లుల్లాగా. వీళ్ళు ఏ రోజైతే వీళ్ళకి ఛాన్స్ దొరుకుతుందో వీళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ వైపే మొగ్గు చూపిస్తారు. జస్ట్ ఇక్కడ న్యూస్ మీడియాతో మాట్లాడేటప్పుడు వాళ్ళకేం ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేయకుండా డిప్లొమాటిక్గా మా కశ్మీర్ అనేదే వేరు అది ఇది. అక్కడ చాలా ఇంకొక ఆర్గ్యుమెంట్ కంటిన్యూస్గా ఉండేది ఏంటంటే ఆర్మీ మాతో మిస్బిహేవ్ చేస్తుంది అందుకని మేము పాకిస్తాన్కి. నో, దట్ ఈస్ ప్యూర్లీ ఫాల్స్. ఆర్మీ ఎప్పుడండి, కశ్మీర్లో ఆర్మీ అనేది ఫస్ట్ నుంచి ఉంది, ఎందుకంటే కశ్మీర్లో ఎల్సీ ఉంది కాబట్టి. కానీ హింటర్లాండ్లో అంటే కశ్మీర్ ఇంటీరియర్స్లో ఆర్మీ రావడానికి కారణం మెయిన్ చూసుకుంటే కశ్మీరీ పండిత్ ఎక్సోడస్. దాని ముందు ఇంటర్నల్గా కశ్మీర్లో ఆర్మీ ఆపరేషన్స్ చేయడం కానీ అలా చేయలేదు, జేఎండ్కే పోలీసే చేసేది ఎక్కువగా. ఇప్పుడు మీరు అలాంటి స్టేట్ని మీరు ఒకటి తయారు చేసి ఆర్మీ అక్కడ హార్ష్గా ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు అది కశ్మీర్లో చూసుకోండి, వేరే ఎక్కడ ప్రపంచంలో అయినా చూసుకోండి. ఒక చోట ఎక్కడన్నా కాన్ఫ్లిక్ట్ ఉంది అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు హార్ష్గా బిహేవ్ చేస్తే తప్ప ఆ కాన్ఫ్లిక్ట్ అనేది సద్దుమణగదు. మనం వాళ్ళ అలాగని చెప్పి కంప్లీట్గా మేము అలా చేస్తున్నామంటే అది కూడా లేదు. యూ హ్యావ్ టు ఆస్క్ కిడ్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. మేము ఒక ప్రోగ్రామ్ చేస్తామండి అక్కడ, కేపబిలిటీ బిల్డింగ్ టూర్ అని చెప్పి. ఎవరైతే కశ్మీరీ కిడ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కశ్మీర్ నుంచి బయటికి తీసుకెళ్ళి వేరే సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మళ్ళీ కశ్మీర్కి రిటర్న్ వచ్చే ముందు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతోనో లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతోనో లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ దే విల్ ఇంటరాక్ట్ విత్ దెమ్ అండ్ కమ్ బ్యాక్ టు కశ్మీర్. ఇంత చేస్తున్నాం సో దట్ దే